అదానీ అక్రమ సంపాదన బయటపెట్టిన ఎఫ్బిఐ. భారత ప్రభుత్వం చేయలేని పని న్యూయార్క్ చేసింది. అదానీపై కేసు, త్వరలో అరెస్ట్. అమెరికాలో ట్రంప్ గెలవడం భారత్కు కలిసి వస్తుందని అన్నారు. బహుశా ఇది నిజమేనేమోని అంటున్నారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేల కోట్లలో లంచాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం జగన్కు 17,050 కోట్ల లంచం. చెల్లి తల్లితో చెలగాటం ఆడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధిరాత తప్పడం లేదు, విధి వదిలిపెట్టడం లేదు. అధిక అక్రమార్జన కేసులు జగన్ను ముంచెత్తుతున్నా కొత్తగా గౌతమ్ అదానీతో బంధం ఆయన బతుకును రోడ్డు మీదకి తెచ్చింది. దేశంలోనే అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మీద ముద్రపడింది. అదానీ అవినీతిని బయటపెట్టింది భారతదేశపు అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థలు కాదు, అమెరికాకు చెందిన అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థలు. అదే SEC, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, మరియు FBI. గౌతమ్ అదానీ అవినీతి పర్వం చూశాక అడలిపోయిన కెన్యా. అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్టు కెన్యా పార్లమెంట్లో తీర్మానం. ఇంత జరిగినా స్పందించని కేంద్ర ప్రభుత్వం మౌనం మాటున దాగిన మతలాబేంది. అన్ని ఆధారాలున్న అదానీని నో అరెస్ట్. ఏ ఆధారాలు లేని ఆడబిడ్డను, గతంలో ఎలాంటి అవినీతికి పాల్పడని, ఎలాంటి ఆధారాలు లేని తెలంగాణ ఆడబిడ్డ అయిన కల్వకుంట్ల కవిత గారిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం అన్ని ఆధారాలున్న అదానీని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని భారతదేశంలోని అన్ని పార్టీలు చర్చించుకుంటున్నాయి. భారత ప్రజలు ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.